హాయ్ గైస్, ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను. అది మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్, న్యూ యూట్యూబర్స్ కి నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్. ఒక్కసారి మీరు కూడా చూడండి, మీతో పాటు నేను చూస్తాను. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes అవుతుంది వచ్చేసి, ఇంకా అందుకనేసి మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు చూసేద్దాం గాయస్, అదేంటో అన్బాక్సింగ్ చేసేద్దామా దీన్ని. నాకు వీడియోస్ తీయడానికి చాలా కష్టమైపోతుంది. ప్రతిసారి మమ్మీ డాడీ హెల్ప్ అంటే తీసుకుంటాము, కానీ వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు. పదాక డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకనేసి ఇంక మమ్మీని అడిగి అమెజాన్ లో ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ కోసం యూట్యూబ్ లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను. ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్, అలాగే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ రేటింగ్స్ ఉన్న ప్రోడక్ట్ అనేసి ఇంక చూసి తీసుకున్నాను. డిజిటెక్ వాళ్ళది లెడ్ రింగ్ లైట్ DRL 14C తో వచ్చేసింది. ఇది ఒకసారి ఓపెన్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. మీకు కూడా ఈ వీడియో బోర్ కొట్టకూడదు కదా, కొంచెం ఒక 2 minutes భరించండి నన్ను. నాకు కూడా ఇది ఫస్ట్ టైం కదా చూడటము, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మన ఛానల్లో ఫస్ట్ టైం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అదే విధంగా ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి రింగ్ లైట్ యూట్యూబ్ కోసం మనకి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ వీడియో చేస్తున్నాను. ఇదొక ఎక్సైట్మెంట్ అయితే, ఇలా వీడియో తీస్తున్నాను అదొక ఎక్సైట్మెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసేయండి, ఇది రింగ్ లైట్. ఇది ఫోన్ స్టాండ్, మూవబుల్, 360 degrees మూవబుల్ ఇది. అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు. అండ్ అటాచబుల్ వైర్ కూడా ఇచ్చారు. ఆఫ్ అండ్ ఆన్ అండ్ ప్లస్ అండ్ మైనస్ కూడా ఇచ్చారు. ఇంకా స్టాండ్ కూడా చూసేద్దాం మనం. ఇది స్టాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అలాగే మెటల్, చాలా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వచ్చేసింది. అండ్ బ్లాక్ ఇన్ కలర్ లో వచ్చేసింది ట్రైపాడ్ స్టాండ్ అనేది. ఇది ఇప్పుడు నేను ఎలా ఫిట్ చేయాలని మీకు చూపిస్తాను. ఇదైతే నా ప్రమోషనల్ వీడియో ఏం కాదు, ప్రమోషనల్ వీడియో అనుకున్నారు మళ్ళీ. ఇప్పుడే దీన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది నాకు తెలియక ఒకసారి యూట్యూబ్ లో వీడియో చూసానే, ఏమనుకోవద్దు. ఇది ఇప్పుడు లూజ్ చేసుకోవాలి ఇటువైపుది. అండ్ ఇప్పుడు ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు ఈ 3 స్టాండ్స్ ఎలా పెట్టుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఇది రింగ్ లైట్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ లూజ్ చేసుకొని ఇది ఫస్ట్ వన్ ఇంత పైకి అనుకోవాలి, తర్వాత టైట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ వన్ ఎక్స్పాండేషన్ కావాలి అనుకుంటే ఇలాగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి, ఇది 1 2 3 అండ్ విత్ స్టాండ్ తో పాటు వచ్చేసింది. ఇది ఇప్పుడు ఇలాగా నుంచో పెట్టి, ఈ రింగ్ లైట్ ఉంది కదా మనకి, ఇది కూడా ఒకసారి పెట్టేసుకుందాము. నాకు ఇది 3 steps వద్దనేసి నేను కొంచెం డిక్రీజ్ చేసుకున్నాను, 2 steps వరకు పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు లూజ్ చేసుకుందాము. ఈ స్క్రూ ఉంది కదా, ఇది టైటన్ అండ్ లూజన్ ఉంది కదా, ఇది ఇప్పుడు నేను టైట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇలా పైకి కావాలి కాబట్టి నేను ఇప్పుడు టైట్ చేసుకున్నాను. ఇటువైపు స్క్రూ లాగా ఉందా పెట్టుకునేది, ఇది ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఇది ఫిక్స్ చేసేసాను. నేను ఇప్పుడు ఇదే టైట్ చేశాను కింద ఉన్న స్క్రూకి. ఈ స్క్రూని ఇప్పుడు ఒకసారి లూజ్ చేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ చూసుకొని మళ్ళీ టైట్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఈ రింగ్ లైట్ ని దీంట్లో ఫిక్స్ చేసుకుందాము. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఈ రౌండ్ బ్లాక్ కలర్ ఉందా, ఇది ఇటువైపు నా వైపుకి తిప్పుకుంటే లైట్ ఫిక్స్ అవుతుంది స్టాండ్ మీద. అంతే, ఇదిగోండి ఇప్పుడు ఫిట్ అయిపోయింది, స్టాండ్ అప్ అయింది. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఓరియంటెడ్, ఇప్పుడు మనం ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్ గా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైట్ స్టాండ్ ని ఎటు కావాలంటే అటు మూవబుల్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ టైట్ చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు టైట్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఇలా ఉండిద్ది మనకి. ఈ పొజిషన్ లో ఉంచుకొని మనం కింద కూడా కూర్చొని వీడియోస్ తీయడానికి చాలా కంఫర్ట్ గా ఉండిద్ది. ఈ ఫ్లెక్సిబుల్ స్క్రూ ఉంది కదా, ఈ ఫ్లెక్సిబుల్ స్క్రూని మళ్ళీ లూజ్ చేసుకొని అండ్ ఇది ఇట్లా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. మనం స్మార్ట్ ఫోన్ హోల్డర్ ఉంది కదా, మనకి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ స్టాండ్ అనేది కూడా అటు కావాలంటే ఇటు కావాలంటే అటు మూవబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్వర్డ్స్ కూడా ఎలా ఉండిద్ది అనేది మీకు చూపిస్తాను పొజిషన్ అనేది. ఇప్పుడు ఈ స్టాండ్ ని ఇటువైపు కూడా పొజిషన్ చేసుకోవచ్చు. లైట్ అనేది, రింగ్ లైట్ అనేది అటువైపు వాల్ వైపు ఫోకస్ అవుతుంది, అండ్ మన వీడియో అనేది ఇటువైపు ఫోకస్ అవుతుంది. ఆ లైట్ ఫోకస్ తో మనం వీడియో చేసుకున్నా కదా చాలా బాగుండిద్ది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాము. అందరి ఇంట్లో C టైప్ పిన్ ఛార్జర్ ఉండేది కదా, దాని వైర్ తీసేసి ఇది పెట్టండి. ఇది పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఆన్ బటన్ నొక్కితే ఆన్ అయింది. నాకైతే సూపర్ నచ్చింది. ఈ లైట్ ఇప్పుడు ఆన్ అయింది కదా, ఈ లైట్ ని ఇప్పుడు డిఫరెంట్ షేడ్స్ లో మనం చేయొచ్చు. జస్ట్ బాగుంది కదా, వాటర్ లైట్ లా ఉంది, బాగుంది. అండ్ గోల్డెన్ లైట్ అండ్ దిస్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ఉంది. మైనస్ అంటే మనకి లైట్ బ్రైట్నెస్ అనేది డౌన్ చేసుకోవడం, డౌన్ అయింది ఇప్పుడు. అండ్ ప్లస్ అనేది లైట్ బ్రైట్నెస్ అనేది అప్ చేసుకోవడం, హై. దిస్
నాకైతే ఇది బాగా నచ్చింది. మీరు కూడా ఇలాంటిది కొనుక్కోండి, చాలా బాగా నచ్చుతుంది. మీ వీడియోస్ కూడా సూపర్ గా వస్తాయి. నేను ఇప్పుడు ఈ రింగ్ లైట్ కి నా ఫోన్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తాను, ఒకసారి చూడండి. నాకైతే బాగా నచ్చింది ఈ లెడ్ రింగ్ లైట్ అనేది. ఇప్పుడు నా ఫోన్ ని నేను ఇక్కడ ఫిక్స్ చేసి వీడియో తీస్తున్నాను. కొత్తగా ఉంది. ఇలా చూస్తుంటే యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో కదా, ఇలా చూస్తుంటే ఇలా వీడియో తీస్తుంటే నాకైతే కొత్తగా అనిపిస్తుంది. మీతో మాట్లాడుతున్నా, మీతో షేర్ చేసుకుంటుంటే ఇంకా హ్యాపీగా ఉంది. అదే విధంగా నేను ఇది ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు తీసుకోండి. ఖచ్చితంగా న్యూ యూట్యూబర్స్ కి నేను ఇంకా బాగా సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో చూసినందుకు మీరేం బోర్ గా ఫీల్ అవ్వట్లేదు కదా, ఎందుకంటే నేను చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ చూపించాను కాబట్టి మీకేం బోర్ కొట్టదులే, నాకు తెలుసు ఆ విషయం. ఈ వీడియో నేను బాగా చేశానా, నా ఎక్స్ప్రెషన్స్ కానీ నేను వీడియో చేయటం కానీ కొత్తగా ఉందా, బాగుందా, ఈ ప్రోడక్ట్ అనేది మీకు నాకు చాలా యూస్ఫుల్ అవుతుందా అనేసి ఈ వీడియో చేసి మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక నాకు కమెంట్ బాక్స్ లో ఒక చిన్న కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోతో బాయ్ బాయ్.